ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా 51వ జయంతి సందర్భంగా ప్రత్తిపాడులో ఆయన నూతన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ, ఎంపీలు సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తదితరులు హాజరై వరుపుల రాజా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో వరుపుల రాజా ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, ప్రజాసేవకు అంకితమైన ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కు రాజా అత్యంత సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. రాజా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల సాధన కోసం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రత్తిపాడు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే సత్యప్రభ చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజా ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, యనమల దివ్య, పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ జడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్, రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల వైస్ చైర్మన్ కుమ్ముల కన్నబాబు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, రాష్ట్ర కార్యదర్శి పర్వత సురేష్, సీనియర్ నాయకుడు భూపాలపట్నం ప్రసాద్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి బాబీ, జనసేన నాయకులు దాసం శేషారావు, పెంటకోట మోహన్, కరణం సుబ్రహ్మణ్యం, బాబు సుభాష్, అలపంటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు స్వర్గీయ శ్రీ వరుపుల రాజా గారి యొక్క 51వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. వారి కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబం. వీరు కూడా 2004 నుంచి ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఒకసారి ఎంపీగా ప్రజలు ఎన్నుకోవటం, అదేవిధంగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ కానీ ఎంతో సేవ ప్రజలు చేయడం జరిగింది. వాటన్నిటికంటే కూడా కాన్ఫరెన్స్లో శాసనసభ్యులు కాకపోయినా అనేక సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు వారి యొక్క సతీమణిని సత్యప్రభ గారిని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారి స్ఫూర్తి ఏదైతే ప్రజలకు చేయాలని వారు ఆశించారో ఆశయాలన్నింటినీ ఈరోజు సత్యప్రభ గారు ముందుకు తీసుకుపోతున్నారు. వారు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఈరోజు ఎంతో అభిమానాన్ని సంపాదిస్తున్నారు. వారి యొక్క ఆశయాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోతే అదే వారికి మనం సమర్పించిన నివాళి. అందుకని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరు సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా వారి ఆశయాలు ఏదైతే ఆశించారో ప్రజలకు సేవ చేయడానికి వాటిన్నిటి ముందుకు తీసుకుపోతారో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పనిచేయడం చాలా మంచి మిత్రులు, మాకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా. కానీ ఆయన నాకంటే చిన్నవాడైన ఆ రోజుల్లోనే మన ఉమ్మడి జిల్లాలో కూడా ఒక మంచి నాయకుడిగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మరి జిల్లాలో ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతాడని మేము ఆ రోజుల్లో అనుకున్నాం, ప్రొజెక్టాం. ఆయన మన మధ్యలో లేరు. కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మరి అన్నింటిలో కంటిన్యూ చేస్తూ వరుపుల సత్యప్రభ గారు ఎమ్మెల్యేగా మరి పేద ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం ఎప్పుడు అన్నింటిలో ఆవిడ వెంటనే తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే గారికి అండ్ ఎమ్మెల్యే నాన్నజీ గారికి, చంద్రబాబు గారికి, డాడీ గారికి, అందరికీ కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు ఒక గుర్తు చేసుకోవాల్సిన విషయం, అందరికీ బాధాకరమైన విషయం అయినా సరే, ఎప్పటికీ ఎవరిని అడిగినా సరే, నాకు పెద్దగా డైరెక్ట్ పరిచయం లేకపోయినా సరే, జిల్లాలో
ఏ పొలిటీషియన్తో ఏ పొలిటికల్ గురించి మాట్లాడినా సరే నాకు అత్యంత మిత్రుడు రాజా గారు చెప్తాను. ఎలాగంటే అది ఆయన మనసు, అంటే ఆయనకున్న మనసు అటువంటిది. ఎవరినైనా చాలా ఒక ఆప్యాయతగా పిలిచే వ్యక్తి, ఆప్యాయత పలకరించే వ్యక్తి. ఎప్పుడు ఇంకొకటి ఆయన చెప్పేది ఏంటంటే ఆ దారంగా ఎవరు ఏ పొలిటీషియన్ అయినా సరే అక్కడ గోల్జీగా ఎవరైనా చెప్పిన ప్రతి ఒక్క పొలిటీషియన్ అలాగే అంత ఒక కుటుంబ సభ్యులను హోస్ట్ చేసే వ్యక్తికి ఈరోజు మనలో లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. కానీ ఆయన అంటే ఎలా చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రభు గారు మాత్రం ఈ పచ్చిపాలెం నియోజకవర్గాన్ని ప్రతిరోజు ఇద్దరు పిల్లల్ని అమెరికాలో ఉన్నా సరే ఆవిడ అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం ఉన్నా సరే అన్నీ మానేసి ఇక్కడ ప్రజల్లోనే ఉండి నియోజకవర్గ అభివృద్ధిని చేస్తూ ఆయన ఉంటే ఎలా చేస్తారో అలాగే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటున్నారు. సో దీని ఆలోచించి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.